ప్రార్థన చేసుకొని ఈరోజు వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి మరొక నూతన వారమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ ఎదుట మేము ఎంతో దూరంగా ఉంటున్నప్పటికీ ప్రేమతో మా ఆయుష్ను పెంచుతూ అవకాశాలు ఇస్తూ మీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మంచి ఆలోచనలతో ఈ దినం మీ వాక్యంతో మా మనసులు నింపుకొని మరింత మేము బలపడుటకు సహాయం చేయమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యంతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ నూతన సంవత్సర తొలి మాసంలో మరొక వర్తమానము చేత మనందరం కూడా చక్కని ఆలోచనలు మన జీవితానికి సంబంధించి మనం చేద్దామని నేను పిలుపునిస్తున్నాను. ఇప్పటికే నూతన సంవత్సరాన్ని ఆధారం చేసుకుని 14 సందేశాలు మనం ఇవ్వడం జరిగింది. అవన్నీ న్యూ ఇయర్ మెసేజెసే. అవన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నూతన సంవత్సర సందేశాల శీర్షికలో 15వది. దాన్ని మనసులో పెట్టుకొని మనం విందాం. ఇక మనందరి జీవితాలకు ఎప్పుడూ ఒక 2 ప్రశ్నలు, మనం ఆలోచించినా ఆలోచించకపోయినా 2 ప్రశ్నలు ఎప్పుడు మన ముందు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆ ప్రశ్నలు మనము ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమంది అడుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనమే ఆ ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. వేసుకున్నా వేసుకోకపోయినా ఆ ప్రశ్నలు ఎప్పుడూ మన ఎదుట ఉంటాయి. అందులో మొదటిది, మనం బ్రతకడానికి ఏం చేస్తూ ఉన్నాం? దేనికి? బ్రతకడానికి మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు మనం ఎదుటి వారిని అడుగుతుంటాం, మీరు ఏం చేస్తూ ఉంటారండి అని అంటాం. వాళ్ళు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఏం చేస్తుంటారండి అని అంటే దాని ఉద్దేశం మీరు బ్రతకడానికి ఏం చేస్తుంటారని అర్థం. అలా అడగరు బాగోదని, మామూలుగా అంటారు మీరు ఏం చేస్తుంటారని. లోపల ఇంటెన్షన్ మాత్రం అదే, మీరు బ్రతకడానికి ఏం చేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తున్నామని, వ్యాపారం చేసేవారు వ్యాపారం అని. ఒకవేళ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం ఏంటో కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకరు ఇంజనీర్గా, ఒకరు డాక్టర్గా, ఒకరు కలెక్టర్గా. కలెక్టర్ ఎవరు లేండి, మామూలుగా అంటున్నా. క్లర్క్ అని, ఆఫీసర్ అని, ఏవో రకరకాలు. మనసు పెట్టి విందాం. మీరు ఏం చేస్తుంటారండి అనే ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కెరియర్కు సంబంధించినవి. ఏమిటది? మన కెరియర్. కెరియర్ అంటే మనం బ్రతకడానికి చేసే పని ఏదైనా కావచ్చు. ఇక్కడున్న మనందరికీ కూడా ఒక కెరియర్ ఉంటుంది. చిన్న పనులైనా పెద్ద పనులైనా. ప్రపంచంలో ఎక్కువ మంది కెరియర్ గురించి ఆలోచనలు కలిగి ఉంటారు. మన పిల్లలను చదివిస్తున్నామంటే వారి కెరియర్ కోసం. చదువులు అయిపోయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నామంటే కెరియర్ కోసం. ఈ గ్రూప్ తీసుకుంటే మంచి కెరియర్ ఉంటుందని చెబుతారు.
అంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి అవకాశాలు ఉంటాయని. దీనిని కెరియర్ అని అంటారు. పని, ఓవరాల్గా కెరియర్ అంటే పనే. ఏ ప్రశ్నకు కెరియర్ అనే ఒక సమాధానం వస్తుందని అడిగితే మీరు ఏం చేస్తూ ఉంటారనే ప్రశ్నకు. వీలైతే ప్రశ్న రాసుకోండి మళ్ళీ మర్చిపోకుండా. మనందరి జీవితాలకు 2 ప్రశ్నలు ఎప్పుడూ కూడా ఎదురుగుంటాయని చెప్పాను. అందులో మొదటి ప్రశ్న ఇప్పుడు మీ ముందు పెట్టాను, మీరు ఏం చేస్తుంటారండి అని. ఎవరైనా మనల్ని ఎప్పుడైనా ఈ మాట అడిగారా? అడిగే ఉంటారు. మనం కూడా ఎదుటి వారిని అడుగుతూనే ఉంటాం అప్పుడప్పుడు. మీరు ఏం చేస్తూ ఉంటారు? దానికి సమాధానం, మనం ఏ సమాధానం చెప్పినా అది మన కెరియర్ అనే కేటగిరీ కిందికి వస్తుంది. మన కెరియర్ అనే ఒక కేటగిరీ కిందికి వస్తుంది. ఈ కెరియర్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క మెట్టెక్కుతూ ఏదో ఒకరోజు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఆ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత మన కెరియర్ అక్కడతో క్లోజ్ అవుతుంది. అంతేనా? ఒక కంపెనీలో ఉద్యోగానికి మనం చేరితే నెమ్మదిగా ప్రమోషన్లు వచ్చి లేదా మెట్లెక్కుతూ చివరికి ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడతో ఆ ఫీల్డ్లో, ఆ రంగములో కాసేపు కెరియర్ని ఒక నిచ్చెనతో మనం పోల్చుకోగలిగితే, దేనితో? కెరియర్ని ఒక ల్యాడర్తో లేదా ఒక నిచ్చెనతో పోల్చుకుంటే, నిచ్చెన అనేది ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతుంది. ఇక్కడ ఎవరెవరైతే ఏ పనులైతే మీరు చేస్తూ ఉన్నారో అవన్నీ మీ కెరియర్కి సంబంధించినవైతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ కెరియర్ ఆగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఒక కెరియరే. ఒక వయసు వచ్చిన తర్వాత మనిషి రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయాడు అని అంటే అర్థం ఏంటి? కెరియర్ అయిపోయిందని. అంటే కెరియర్కి ఎండింగ్ ఉందా? ఉంది. కెరియర్కి లిమిట్స్ ఉన్నాయా? ఉన్నాయి, పరిమితులు. ఇది ఒకటి. ఏ ప్రశ్నకు కెరియర్ అనే ఆన్సర్ వస్తుంది? మీరు ఏం చేస్తుంటారండి అనే ప్రశ్నకు. ఇప్పుడు నేను 2వ ప్రశ్న వేస్తున్నా. ఇది కూడా మన జీవితాలు ఎదుటే ఉంటుంది. మనం పెద్దగా ఆ ప్రశ్నను చూసుకోం. ఎప్పుడో ఎవరో ఎక్కడో మనల్ని అడుగుతుంటారు, మేబీ ఇలాంటి మీటింగ్స్లో. ఆ ప్రశ్నే, మీరు దేనికోసం బతుకుతున్నారండి అని. ఇది 2వ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమిటి? మీరు బతకడానికి ఏం చేస్తారు అని. మీరు ఏం చేస్తుంటారండి అంటే మీనింగ్ ఏమని చెప్పాను? మీరు బ్రతకడానికి ఏం చేస్తూ ఉంటారని. అది మొదటి ప్రశ్న. 2, అసలు మీరు దేనికోసం బతుకుతున్నారు? ఈ 2 ప్రశ్నలు అర్థమైన వాళ్ళు చేయొద్దండి. ప్రశ్నలు అర్థమయ్యాయిగా? 2 ఒకటే ప్రశ్ననా లేకపోతే 2 వేరువేరు ప్రశ్నలా? 2 వేరువేరు. మీరు బ్రతకడానికి ఏం చేస్తూ ఉంటారండి అనే ప్రశ్నకి ఇచ్చే సమాధానం వేరు. కానీ మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? మీరు దేనికోసం బ్రతుకుతున్నారనే ప్రశ్నకు సమాధానం కెరియర్ ఏమి ఉండదు. ఉద్యోగం చేసుకోవడం కోసం బతుకుతున్నాను ఎవడని చెప్తాడా? బతకడానికి ఉద్యోగం చేస్తున్నాను బాగానే ఉంది, కానీ ఉద్యోగం చేయడానికే బ్రతుకుతున్నానంటే అర్థం లేదు. బ్రతకడానికి వ్యాపారం చేస్తున్నానంటే అర్థం ఉంది, కానీ చెప్పండి, వ్యాపారం చేయడానికే బతుకుతున్నానంటే మీనింగ్ లేదు. బ్రతకడానికి చదువుకుంటున్నానంటే అర్థం ఉంది, కానీ చదువుకోవడానికే నేను బతుకుతున్నానంటే అర్థం లేదు. బ్రతకడానికి డబ్బులు సంపాదిస్తున్నానంటే అర్థం ఉంది, కానీ చెప్పండి, డబ్బులు సంపాదించడం కోసమే బతుకుతున్నానంటే అర్థం లేదు. 2వ ప్రశ్న చాలా కీలకంగా కనబడుతుంది మన ఎదుట. మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? వాట్ ఆర్ యు లివింగ్ ఫర్? ఈ రాత్రి, ఈ నూతన సంవత్సరంలో, ఈ తొలి మాసంలో
మన నూతన సంవత్సరాల సందేశాల శీర్షికలో 15వ భాగాన్ని మాట్లాడుకొనుచుండగా ఈ ప్రశ్నను మనందరి ఎదుట పెట్టుకుందాం. ఎవరికి వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోండి. ఇంతకు నేనేం చేస్తున్నాను అంటే బ్రతకడానికి మనం చేస్తున్నదంతా కెరియర్. కానీ దేనికోసం బ్రతుకుతున్నాం అనే ప్రశ్నకు మాత్రం మన కెరియర్ ఆన్సర్గా ఉండకూడదు. నేను దేనికోసం బ్రతుకుతున్నాననేటువంటి ప్రశ్నకు నా కెరియరే ఆన్సర్ అయితే అసలు ఈ జీవితానికి అర్థం లేదు. ఈ జీవితానికి అర్థం లేదు. ఇప్పటికే కొంచెం మీ మనసులు కొంచెం ట్రిగ్గర్ అయి ఉండాలి. అంటే ఇప్పటికే కొంచెం కదలిక రావాలి. అవును, నేను ఎందుకోసం బతుకుతున్నాను? వేసుకోండి, అందరూ ప్రశ్నలు వేసుకోండి. నేను ఎందుకోసం బ్రతుకుతున్నాను? జనవరిలో ఎలా బతుకుతున్నానో ఫిబ్రవరిలో అదే బతుకు, ఫిబ్రవరిలో ఎలా బ్రతుకుతున్నానో మార్చిలో అదే బతుకు. సంవత్సరంలో 12 నెలలుంటే 12 నెలలు అదే బతుకు మనది కదా. రొటీన్. సోమవారం ఎందుకు బతుకుతున్నామో మంగళవారం దానికే, మంగళవారం ఎందుకు బతుకుతున్నామో బుధవారం దానికే. రొటీన్. ఈ రాత్రి కనుక మనం ఆ ప్రశ్న వేసుకోకపోతే మనకు తెలియకుండానే మన జీవితం మన వెనుకే కాలిపోతూ వస్తుందేమో. కాలిపోతూ వస్తే చివరికి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కు తిరిగి చూస్తే బూడిద తప్ప ఇంకేం ఉండదు. బూడిద. బ్రతకడానికి నేను ఈ పని చేస్తున్నాను, దాని పేరే కెరియర్. కానీ కెరియర్ కోసమే బ్రతుకుతున్నాను, బూడిద. ఆలోచించండి. ఇక మనిషి సగటు ఆయుష్ 60, బలముంటే 70, అధిక బలం ఉంటే 80. ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇంతకు నేను దేనికోసం బతికానని తలకాయ వెనక్కి తిప్పి చూసుకుంటే బూడిద తప్ప ఏమీ కనపడదు. కెరియర్ కోసమే బతికేటోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఉద్యోగమే జీవితం, వ్యాపారమే జీవితం, డబ్బే జీవితం, పేరే జీవితం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంప్టీనెస్, ఖాళీ. పేరు కాసేపు పక్కన పెట్టండి. ఇందాక నేను చెప్పింది అదే. ఉదయం నుండి నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం ఏ పనులలో అయితే నిమగ్నం అయిపోయి ఉంటామో మోస్ట్ ఆఫ్ ద టైం అవి మన కెరియర్కి సంబంధించినవి. మరణ పడకపై మనము ఉన్నప్పుడు అప్పుడు మన ఎదుటి ప్రశ్న పడుతుంది. ఎవరు అడగకుండానే ఆ ప్రశ్న కనపడుతుంది. ఇంతకు నేను ఎందుకోసం బ్రతికాను? సుమారు ఒక ఆయనకు 70 ఏళ్ళు. జీవితంలో చాలా కష్టపడ్డాడు, ఎన్నో సంపాదించాడు. నిజంగా జరిగింది, ఇది చెప్తున్నాను. సుమారు దగ్గర 65 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు. తన జీవితంలో చివరి క్షణాలు మరణ పడకపై ఉన్నాడు. ఆ మనిషిని ఎవరైనా కనుక ఆలోచిస్తే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అనే చెబుతారు ఆ మనిషి గురించి. ఎందుకంటే డబ్బు సంపాదించాడు, ఆస్తులు కూడబెట్టాడు, వగేరా వగేరా వగేరా. ఆ మనిషి చనిపోయే ముందు తన భార్యను పిలిచి చెప్పాడట, నా జీవితాన్ని నేను చాలా వేస్ట్ చేసుకున్నాను అన్నాడట. మరణ పడకపై లోకములో విజయవంతుడిగా కనబడుతున్న ఒక వ్యక్తి తన సతీమణిని పిలిచి చెప్పిన మాట, నా జీవితంలో నేను చాలా టైం వేస్ట్ చేశానని. ఎందుకు అని అడిగితే, నేను కష్టపడినదంతా ఇప్పటి వరకు నాతో వచ్చింది, ఇక్కడితో ఆగిపోయి నేను ఒక్కడనే ముందుకెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటి? నేను సంపాదించినది ఏది ఇక నాతో రాదే.
ఈరోజు రేపో వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా కెరియర్ నాతో రావట్లా. బతికినంత కాలం నా కెరియర్ పైనే మనసు పెట్టాను, ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ వగైరా. నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడుండనేమో కానీ 100 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడో ఉంటాను, 500 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడో ఉంటాను, 1000 ఏళ్ల తర్వాత కూడా మరెక్కడో ఉంటాను. అది నా సుదీర్ఘమైనటువంటి నిత్య భవిష్యత్తు. ఆ నిత్య భవిష్యత్తులో నాకు పనికొచ్చేది ఇక్కడ నేనేమీ చేయలే. అంటే బతకడానికే నేను పని చేయకుండా ఆ పని చేయడం కోసమే బతికాను. అది నేను చేసిన నా జీవితంలోని అతి పెద్ద తప్పు. ఏంటి? బ్రతకడానికి ఆ పని చేయకుండా ఆ పని చేయడానికే బతికేశాను. అది నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, ఈ తప్పు మన జీవితంలో ఏమైనా జరుగుతుందేమో ఒకసారి ఆలోచించుకోండి. బ్రతకడానికి ఏమైనా పని చేస్తున్నామా? ఆ పని చేయడానికే బతుకుతున్నామా? ఆ పని చేయడానికే బ్రతుకుతుంటే, అంటే కెరియర్ కోసమే బ్రతుకుతుంటే, ఒకరోజు మనము కూడా ఇలా ఏడవక తప్పదు. అయితే ఇంకొకటి ఉంది. అది దేనికోసం బ్రతుకుతున్నామో తెలిపే ఒక సమాధానం. దాని పేరు కెరియర్ కాదు, మిషన్. ఏమిటది? మిషన్. MISSION. కెరియర్ వేరు, మిషన్ వేరు. ఈరోజు మన జీవితంలో ఈ రెండిటిని అలా సపరేట్ చేసి ఆలోచనలు చేయాలి. బ్రతకడానికి చేసేదానిని కెరియర్ అంటారు, దానికోసమే బతకడాన్ని మిషన్ అంటారు. మళ్ళీ, బ్రతకడానికి చేసేది కెరియర్, దానికోసమే బతికేది మిషన్. మనమందరము క్రైస్తవులం. మనందరి జీవితములలో, బాగా విందాం, మనందరి జీవితాలలో కెరియర్ వేరుగుండాలి, మిషన్ వేరుగుండాలి. కెరియరే మిషన్ అవ్వకూడదు. కెరియరే మిషన్ అయితే మనం క్రైస్తవులం కాదు. మనకు కెరియర్ ఉండాలి, మిషన్ ఉండాలి. ఈ రాత్రి మిషన్ అనే పాయింట్పై ఆలోచనలు చేద్దాం. కైసరయ అనే పేరుతో మనకు బైబిల్లో ఒక ప్రాంతం కనబడుతుంది. దానిని ఫిలిప్పుదైన కైసరయ అని అంటారు. మ్యాప్ చూపించగలవా? క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక మ్యాప్ ఉంటుంది బైబిల్లో. 4 మ్యాపులుండే బైబిల్లో 4 మ్యాపులుండే బైబిల్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక మ్యాప్ ఉంటుంది. ఉందా? రైట్. అందులో కుడివైపున పైన హెర్మోను పర్వతం అని ఉంటుంది. చూపించావా? వెరీ గుడ్. కుడివైపున పైన హెర్మోను పర్వతం, దాని క్రింద ఫిలిప్పుదైన కైసరయ అనుంది చూడండి. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. ఎడమ వైపున కూడా ఒక కైసరయ కనబడుతుంది క్రింద. కర్మెలు పర్వతం అనుంది. ఆ కర్మెలు పర్వతానికి క్రింద కైసరయ కనబడుతోంది. ఉందా బైబిల్లో? కర్మెలు పర్వతం క్రింద ఉన్నది సువార్తికుడైన ఫిలిప్పు గారు ఉండిన కైసరయ. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది హెర్మోను పర్వతం క్రింద ఉన్న ఫిలిప్పుదైన కైసరయ. బైబిల్లో మనకు చతుర్థాధిపతి అయిన ఫిలిప్పు అని కనపడుతుంటుంది. హేరోదు వంశీకుల్లో ఒక ఆయన.
రైట్. ఇప్పుడు మీరందరూ ఆ ఫిలిప్పుదైన కైసరయ, హెర్మోను పర్వతం క్రింద ఉన్న కైసరయ్యను మనసులో పెట్టుకొని మత్తయి సువార్తలోనికి వద్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, అందులోని 13వ వచనం చూద్దాం ఒకసారి. 13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, ఫిలిప్పుదైన కైసరయ అంటే ఎక్కడుందో ఇప్పుడు చూసాం ఇప్పుడే మన మ్యాప్లో. ఆ ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగితే, వారు, ప్రభువా, నీ గురించి కొందరు బాప్తిస్మమిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు? నా గురించి సమాజం ఏమనుకుంటుంది అనేది మొదటి ప్రశ్న. రకరకాల సమాధానాలు వచ్చాయి. కానీ నా గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే మీరు నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు. నాకు దూరంగా ఉంటున్న వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో మీరు చెప్పేశారు. మరి నాకు దగ్గరగా ఉంటున్న మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? దూరంగా ఉంటున్న వాళ్ళు అనుకున్నట్టుగానే మీరు కూడా అనుకుంటే వాళ్ళకు మీకు తేడా ఏముంది? బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నట్టుగానే నా గురించి మీరు అనుకుంటుంటే మీరు లోపల ఉండడం వల్ల లాభం ఏముంది? 2 ప్రశ్నలు వేశాడు. దూరం ఉన్నోళ్ళు, దూరంగా ఉంటున్నోళ్ళు ఏమనుకుంటున్నారు, దగ్గరుంటున్న మీరేమనుకుంటున్నారు, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, లోపల ఉన్న మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం యేసు ప్రభుకు దగ్గరున్నోళ్ళమా, దూరం ఉన్నోళ్ళమా? దగ్గరున్నోళ్ళమే. ఆదివారం వస్తాం కదా. అసలు మనం లోపల ఉన్నామా, బయట ఉన్నోళ్ళమా? సంఘము లోపల ఉన్నోళ్ళమే. బయట ఉన్న వాళ్ళు దూరం ఉన్నోళ్ళు ప్రభువుకు. బయట ఉన్న వారిని యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెబుతాడు. ఆయనండి మంచి టీచర్ అండి అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఒక ప్రవక్త అండి అని చెప్పేటోళ్ళు కొంతమంది, ఒక ఉద్యమకారుడు అని చెప్పేవాళ్ళు కొంతమంది, మంచి రోల్ మోడల్ అని చెప్పేటోళ్ళు కొంతమంది, అసలు ఆయన మంచోడు కాదని చెప్పేటోళ్ళు కొంతమంది, కన్యకకే పుట్టలేదనేటోళ్ళు కొంతమంది, మేకులు కొడితే కూడా పీక్కోలేకపోయాడు అనేటోళ్ళు కొంతమంది. బయట ఉన్న వాళ్ళందరి మాటలు ప్రభువు గురించి అలానే ఉంటాయి. ఇప్పుడు యేసు అడుగుతున్నాడు మనల్ని, వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి, మీరేమనుకుంటున్నారు మనల్ని? పేతురు గారు ఏం చెప్పారు? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. కరెక్ట్గా చెప్పాడు. అందుకే యేసు ప్రభు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదని మెచ్చుకుంటున్నాడు, ఒప్పుకున్నాడు. పేతురు గారు చెప్పిన సమాధానానికి మిగిలిన అపోస్తలులు ఏమైనా వ్యతిరేకించారా? నో. పేతురు గారి సమాధానమే మిగిలిన అపోస్తలులందరి సమాధానం. అంటే 12 మంది అపోస్తలులు, ఇస్కరియోతు యూదా గారిని పక్కన పెట్టండి కాసేపు, ఓవరాల్గా 12 అనే నంబర్ మాట్లాడుకుందాం. అక్కడున్న 12 మంది అపోస్తలులకు ప్రభువును గురించిన ఒక క్లారిటీ ఉంది. లేఖనాలలో ఆయన గురించినటువంటి వర్ణన ఏమైతే ఉందో అదే వాళ్ళ మనసులో ఉంది. దాన్నే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడాన్ని కన్ఫెషన్ అని అంటారు. ఇప్పుడు మనందరము కూడా యేసు ప్రభును దేవుడని ఒప్పుకుంటున్నామా లేదా? ఒప్పుకుంటున్నాం. ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని ఒప్పుకుంటున్నామా లేదా? ఒప్పుకుంటున్నాం. కన్ఫెషన్. నా పాపాలకు ఆయన రక్తము మాత్రమే శరణ్యమని ఒప్పుకుంటున్నామా లేదా? బయట వాళ్ళు ఒప్పుకోరు. ఇది నా కోసం ఆయన రక్తం కార్చడం ఏంటి, ఆయన రక్తంలో నా పాపాలు కడుగబడడం ఏంటి అని అడుగుతారు మనల్ని. మనం వాళ్ళు అడగట్లేదే. ఆయనే నా రక్షకుడని ఒప్పుకుంటున్నాం, ఆయన రక్తము మాత్రమే నా పాపాలు కడుగుతుందని ఒప్పుకుంటున్నాం. ఒప్పుకొనుచున్నాం అంటే కన్ఫెషన్. కన్ఫెషన్లో మనము పాస్ అవుతున్నాం, ఒప్పుకుంటున్నాం కనుక. అలానే మొత్తం ఆ కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన తర్వాత
21వ వచనము నుండి కొన్ని సంగతులు మాట్లాడుకుంటూ వద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి పైనేమో బర్యోనా అన్నాడు, ఇప్పుడేమో సాతానా అంటున్నాడు. మారింది. పైన అదే అన్నాడా? బర్యోనా అని పిలిపించుకున్న ఆయన ఇప్పుడు ఏమని పిలిపించుకుంటున్నాడు? సాతానా. సాతానా అని పిలిపించుకున్న పేతురు గారు ఎవరని అడిగితే పైన ఒప్పుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. పైన ప్యాసేజ్లోనే ప్రభు ఎవరో ఒప్పుకున్నవాడు. ఒప్పుకున్నవాడిలో ప్రభు ఎవరిని చూస్తున్నాడు? సాతాన్ని చూస్తున్నాడు. మనందరం ఎవరం? ఒప్పుకునేటోళ్ళం. మనందరం ఎవరం? ఆయనకు దగ్గరగున్నోళ్ళం. మనమందరం ఎవరం? లోపలున్నోళ్ళం. మనమందరం ఎవరం? ఒప్పుకుంటున్న వాళ్ళం. ఆయన ఎవరో? ఒప్పుకునే వారిలో ప్రభు ఎవరిని కనిపెడుతున్నాడు? సాతాను. ఎందుకు అని అడిగితే, నేను సిలువ నొద్దకెళుతున్నాను ప్రపంచ మానవాళి కొరకు బలి అవ్వడానికంటే వద్దు అంటున్నాడు. పేతురు గారి దృష్టి సిలువ వైపు లేదు. పేతురు గారి మనస్సు బలియాగంపై లేదు. సిలువ మీద దృష్టి లేని వాడికి ప్రభు ఇస్తున్న బిరుదు సాతాను. నువ్వు ఒప్పుకోవడంతో సరిపోవట్లా, నీ దృష్టి సిలువ మీద ఉందా? చూద్దాం 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఎవరు అభ్యంతర కారణంగా కనపడుతున్నారు ప్రభువుకి? సిలువ మీద దృష్టి లేని ప్రతివాడు ప్రభువు పనికి అభ్యంతర కారణంగా కనబడుతున్నాడు. మన ప్రశ్న ఏంటి? దేనికోసం బతుకుతున్నాం? మన ఫోకస్ దేని మీద ఉంది? పేతురు గారిని, నీ ఫోకస్ సిలువ మీద లేదు, నీ దృష్టి నా బలియాగం మీద లేదు, నా బలియాగం మీద లేదు, నా బలియాగం మీద లేదు, నాపై లేదు అనట్లా, ఇంకా నా బలియాగంపై లేదు. అందుకే నువ్వు నాకు అభ్యంతర కారణం. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు. ఇదొక పెద్ద ప్రాబ్లం. ఇదొక పెద్ద ప్రాబ్లం జీవితానికి. మనుషులను గురించి ఆలోచించడం, లెక్కలు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు నా గురించి ఏం ఫీల్ అవుతారో, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ మనుష్యులను గూర్చి ఆలోచించే మనసున్నవారు ప్రభు యొక్క బలియాగంపై మనసు పెట్టలేకపోతున్నారు. నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, నా పేరు ఎందరి నోర్లలో నానుతోంది, నన్ను ఎంతమంది గుర్తుపడుతున్నారు, ఇంతకు నన్ను ఎంతమంది ఒప్పుకుంటున్నారు, నాకెంతమంది అభిమానులు ఉన్నారు, నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను ఇష్టపడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, నచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, నన్ను మెచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ దేవుని సంగతులు వేరు. ఆ దేవుని సంగతులను తలంపకయున్నావు. అండర్లైన్ చేయండి అన్నమాట. దేవుని సంగతులను తలంపకయున్నావు. దేవుని సంగతులను తలంపకయున్నావు. అందుకే నువ్వు సాతాను. అందుకే నువ్వు సాతాను. భూమి మీద బ్రతికే చిన్న జీవితములో దేవుని సంగతులను తలంచని ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో సాతానులే.
దేవుని సంగతులు తలంచని వారు ఏ తలంపులలో ఉన్నట్టు, ఏ తలంపులన్నా కానీ ఆ తలంపులన్నీ దైవ సంగతుల తలంపులు కావు అని 24వ వచనంలో ఆయన మిషన్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవరి శిష్యులు? దగ్గరున్నోళ్ళు, లోపలున్నోళ్ళు, ఆయనను ఆయనగా ఒప్పుకునేవాళ్ళు. వారి వైపు చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, 24వ వచనం, ఎప్పుడు యేసు, 24వ వచనం, ఎప్పుడు యేసు, చూసి చెప్పండి ఆన్సర్. అప్పుడు యేసు. ఎప్పుడు యేసు? అప్పుడంటే ఎప్పుడు? తనకు దగ్గరగున్నోళ్ళు తనను గురించిన తలంపులు లేకపోతే, తనకేమో దగ్గరగుంటూ తన సంగతులను గురించి ఆలోచించని వారు, తనకు దగ్గరగుంటూ ఆయన సంగతులను గురించి తలంచని వారు, వాళ్ళకి ఇప్పుడు కొత్త పాఠం చెప్పాలనుకున్నాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. మీరందరూ నన్ను వెంబడించడానికి వచ్చిన వాళ్ళే, పిలవగానే వలలో వదిలేసి వచ్చిన వాళ్ళే, పిలవగానే వచ్చిన వాళ్ళే, నేను కాదనట్లా. కానీ నన్ను వెంబడింపగోరాలంటే నువ్వు చేయవలసిన మొదటి పని, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని కింద అంటున్నాడు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు, మళ్ళీ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. ఏదో 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 వారి ఆలోచనలు ఎంతవరకైతే ఉన్నాయో ఆ ఆలోచనలు సరిపోవు, ఇంకా దాటాలి. ఏమిటి అని అడిగితే, మీరు మీ గురించి ఆలోచించినంత కాలం మీరు మీ ప్రాణాలను రక్షించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు. మీరు మీ గురించి ఆలోచించినంత కాలం మీరు మీ ప్రాణాలను రక్షించుకోవాలనుకుంటున్నారు, కానీ రక్షించుకోవాలి అనుకునేవాడు ఏదో ఒకరోజు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. ఏదో చెబుతున్నాడు యేసుప్రభు, కానీ మనకైతే ఎక్కట్లా, సరిగా ఎక్కట్లా. ఏదో ఏదో ఉంది కానీ ఎక్కట్లేదు. ఆయన దేని గురించి చెబుతున్నాడు కింద చూద్దాం. 26, ఒక మనుష్యుడు లోకమంతయు, 26వ వచనం, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? పైన చెప్పి ఇక్కడికి వచ్చాడంటే మ్యాటర్ అర్థం కావాలి. పైన ఏం చెప్పాడు? 25వ వచనంలో, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును అని చెప్పిన యేసుప్రభువే ఇంకొక క్లారిటీ ఇస్తున్నాడు 26వ వచనంలో. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? రక్షించుకోవాలనుకునేవాడు పోగొట్టుకుంటాడన్నాడు పైన. దాన్ని వివరిస్తూ కింద 26వ వచనంలో అంటున్నాడు, అసలు రక్షించుకోవడం అంటే ఏంటి? ఇందాక చెప్పాగా స్టార్టింగ్లో, మీరు బతకడానికి ఏం చేస్తారండి? ఏదో చేస్తాంగా పని, కరియర్లో ఏం చేస్తాం? కరియర్లో ఏం చేస్తాం చెప్పండి? సంపాదన. ఎస్ ఆర్ నో? బ్రతకడానికి మనం ఏ పని చేస్తామో ఆ పనిని కరియర్ అని అంటే, ఆ కరియర్లో మనం చేసేదేమిటి? సంపాదించడం. సంపాదించడాన్నే పైన అన్నాడు, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకునే పనిలో బిజీ అయిపోయావు. దాని అర్థం సంపాదనలో బిజీ అయిపోయావు, సంపాదనలో బిజీ అయిపోయావు,
సంపాదనలో బిజీ అయిపోయావు. మన భాషలో నీ కెరియర్లో బిజీ అయిపోయావు, నీ ఉద్యోగంలో బిజీ అయిపోయావు, నీ వ్యాపారంలో బిజీ అయిపోయావు, నీ చేతి పనులలో బిజీ అయిపోయావు, నీ చదువులలో బిజీ అయిపోయావు. తీరిక లేనంతగా నువ్వు పని చేయడము కానీ, ప్రయాస పడడము కానీ దేనికోసం అని అడిగితే ఆన్సర్ నీ కెరియర్. కానీ నీకు అర్థం కాని విషయం, నీ కెరియర్ కోసమే బతికే నీవు ఒకరోజు నష్టపోతావు. ఎలా ప్రభు అని అడిగితే, నీ ప్రాణం పోయే రోజున వెనక్కు తిరిగి చూస్తే బూడిద. అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. వదిలేసి వెళ్ళిపోయేటోడు ఏమైనా మాయమైపోతావు అంటే అది కాదు, ఎక్కడో చేరతావు. మళ్ళీ అగ్గిపుల్ల ముట్టించి ఉఫ్ఫను ఊదితే ఆరిపోతుంది కదా మంట, అలా మనం ఆరిపోతే బాగానే ఉండేది. ఆరిపోయేది కాదు, సాగిపోయేది. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు మనం ఇంకొక అడ్రస్లో ఉంటాం. అదంతా ఇక్కడ మనము బ్రతికిన తీరుపై ఆధారపడి ఉంటుంది. ఏమన్నాడు యేసు ప్రభు? నీ కొరకే నువ్వు బతికితే నష్టపోతావు, పోగొట్టుకుంటావు, పోగొట్టుకుంటావు, పోగొట్టుకుంటావు. పెన్ను చేతిలో ఉంటే అండర్లైన్ చేయండి అన్నమాట. పోగొట్టుకుంటావు, పోగొట్టుకుంటావు. నీవు నీ గురించి బతికితే, నీవు నీ గురించి బతకడం కెరియర్ నాయనా. మరి ఎవరి కోసం బతకాలి ప్రభువా? ఆన్సర్, నా నిమిత్తం బతుకు, అది నీ మిషన్. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వగలడు? నీ కెరియర్ నీకు షూరిటీ ఇవ్వట్ల, గ్యారంటీ ఇవ్వట్ల. నేను ఇస్తాను. నా కోసం బతుకు క్రైస్తవుడా, నా కోసం బతుకు. బతకడానికి ఏదో ఒక పని చేయి, కానీ బతికేది మాత్రం నా కోసం బతకాలి. డేరాలు కుట్టుకుంటూ బతికాడట పౌలు గారు, అది కెరియర్. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు, అది మిషన్. ఉందా? రెండు విషయాలు. డేరాలు కుట్టాడా పౌలు గారు? కుట్టాడు. కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనము నుండి చూద్దాం. 3వ వచనం మాత్రం చాలు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, అకుల ప్రిస్కిల్లా. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి, కమాన్, పని చేయుచుండ్రి, అండర్లైన్. వారు కలిసి పని చేయుచుండ్రి. పని చేయట్లేదని చెప్పట్లా, పని చేయొద్దు అని కూడా బైబిల్ చెప్పట్లా. కెరియర్ని వదులుకోమని చెప్పట్లా, ఏ పని చేయకుండా సోమరులు ఉండమని చెప్పట్లా. బైబిల్లో ఉన్న భక్తులే పని చేసినట్టుగా కనబడుతోంది కెరియర్. 20వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 34వ వచనం. 34, నా అవసరముల నిమిత్తమును, నెక్స్ట్, నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీకే తెలియను. నా చేతులు పనిచేశాయి, నా అవసరాల కొరకు నా చేతులు పనిచేశాయి, నేను బ్రతకడానికి నా చేతులు పనిచేశాయి.
కానీ డేరాలు గుట్టడం కోసమే నేను బతకట్లా. బ్రతకడానికి డేరాలు గుట్టానే కానీ డేరాలు గుట్టడానికే నేను బతకల. సింపుల్గానే ఉంది కదా, కష్టంగా ఏం లేదు. మెసేజ్ ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది, చాలా అవసరమై కనబడుతోంది. క్రైస్తవుడు ఎలా జీవించాలి? మనందరం ఎలా జీవించాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఈ రాత్రి సందేశం. క్రైస్తవులు దేని కొరకు జీవించాలి? ఎవరి కొరకు జీవించాలి? ఏమన్నాడు ఆయన? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. లాభము లాభము లాభం అంటే ఇక్కడ పోగొట్టుకోవడం ఉండదు, దక్కించుకోవడమే ఉంటుంది. దాని పేరే లాభం. ఇందు మూలముగా మనకు తేలుచున్న ఫలితార్థమేమనగా, మనము మన కొరకే బతికితే పోగొట్టుకోవడమే, మనము ప్రభు కొరకు బ్రతికితే దక్కించుకోవడం. మనము మన కొరకు బతుకుదాం కెరియర్లో, కానీ ప్రభు కొరకే జీవిద్దాం మన మిషన్లో. ఇక మీదట మన జీవితాలలో కెరియర్ వేరుగా ఉండాలి, చెప్పండి అందరు, మిషన్ వేరుగా ఉండాలి. స్క్రీన్ మీద ఈ రెండిటికి నిఘంటు అంటే డిక్షనరీలోని మీనింగ్స్ చూపిస్తాడు, చూడండి ఒకసారి. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అ కెరియర్ ఈజ్ సంథింగ్ యూ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ కొరకు ఎన్నుకునేదే నీ కెరియర్. బట్ అ మిషన్ ఈజ్ సంథింగ్ చోజన్ ఫర్ యూ బై సమ్వన్ ఎల్స్. కానీ మిషన్ అనేది నీ కొరకు మరొకరు ఎన్నుకుంటారు. రెండింటికి ఎంత అద్భుతమైన డిఫరెన్స్ ఉంది చూడండి. అ కెరియర్ ఈజ్ సంథింగ్ యూ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్. మన గురించి మనం ఎన్నుకునేది కెరియర్. మిషన్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ చోజన్ ఫర్ యూ బై సమ్వన్ ఎల్స్. మరొకరి చేత నీ కొరకు ఎన్నుకొనబడిన, ఏర్పరచబడిన, ఇంకా బాగుంది, ఏర్పరచబడిన పనియే మిషన్. మీరు ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తుంటే చేయండి, ప్రభుత్వ రంగంలో పని చేస్తుంటే చేయండి, సొంతంగా వ్యాపారం చేసుకుంటే చేయండి. సొంతంగా వ్యాపారంలో ఉన్నా, ప్రైవేట్ కంపెనీలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఈ 60-70 ఏళ్ళు బతకడానికి మాత్రమే అది సపోర్ట్. కానీ నేను బతకడానికి ఉద్యోగం చేస్తున్నాననే చెప్పాలి, కానీ బ్రతకడానికి వ్యాపారం చేస్తున్నాననే చెప్పాలి. కానీ పౌలు గారిలా నేను బ్రతుకుచున్నది మాత్రం నా ప్రభు కోసం అని చెప్పాలి. ఇది నా కెరియర్, అది నా మిషన్. ఆ మిషన్లో ఉండడానికి కెరియర్ని సపోర్ట్ తీసుకుంటున్నాను. నా ఉద్యోగం నా మిషన్కి సపోర్ట్ మాత్రమే, నా వ్యాపారం నా మిషన్కి సపోర్ట్ మాత్రమే. మేబీ ఈ క్లారిటీ లేకుండా మనం ఇంతకాలం అలా బండి నడిచిందేమో. ఆదివారం మందిరానికి ఎందుకు రావట్లేదంటే మనం చెప్పే ఆన్సర్లన్నీ కెరియర్వే. చదువులని, ఉద్యోగమని, వ్యాపారమని, డబ్బులని, వగేరా వగేరా మనము ఈ కారణాలు ముందు పెట్టి మనం మందిరానికి రామే. ఆల్మోస్ట్ అవి కెరియర్కి సంబంధించినవే. కొంతమంది చెబుతుంటారు మేము సెటిల్ అయిన తర్వాత రావాలనుకోండి. సెటిల్ అవ్వడం అంటే ఏంటి? సెటిల్ అవ్వడం అంటే ఏంటి? కెరియర్లో సెటిల్ అవ్వడం. కెరియర్లో సెటిల్ అయితే కండిషన్, అప్పుడు మందిరానికి వస్తాం. అంటే మీకు మిషన్ లేదు, కెరియర్ కోసమే బతకడం. ప్రభు మొహమాటం లేకుండా చెప్పాడు, నువ్వు పోగొట్టుకుంటావని. నువ్వు పోగొట్టుకుంటావు. ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చికి వద్దాం అనుకుంటున్నాను అంటాడు ఒక ఆయన. ఉద్యోగం రావడానికి చర్చికి రావడానికి సంబంధం ఏముంది? ఉద్యోగం వచ్చిన తర్వాత బైబిలా, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థన, ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరమా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరాధన, ఉద్యోగం వచ్చిన తర్వాత సహవాసమా?
అసలు ఆ ఉద్యోగం అన్నదే, వ్యాపారం అన్నదే నీ కెరియర్కి సంబంధించింది అయితే, వాక్యము, ప్రార్థన, భక్తి, ఆత్మీయత, మందిరము, సహవాసము ఇవన్నీ నీ మిషన్కి సంబంధించినవి. క్రైస్తవులైన మన జీవితాలలో మిషన్ మొదటి ప్రాధాన్యతలో ఉండాలి, దాని క్రింద కెరియర్ ఉండాలి. మనది రివర్స్ అయిపోయిందేమో, కెరియర్ ముందుకు వచ్చేసి మిషన్ దిగిపోయిందేమో. కెరియర్ బాగుంటేనే నా మిషన్ బాగుంటుంది అనుకుంటున్నామేమో, కెరియర్ను ముందు పెట్టుకొని మిషన్ను సపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామేమో. అంటే మన రూట్ బాగలేదు, మన ఫోకస్ ప్రభు మీద లేదు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి కొరకు ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టింది దేనికోసమో అనే ఆలోచనలు లేవు. మన దృష్టి ఆయన మీద లేదు, ఆయన బలియాగం మీద లేదు. నిత్య భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకొని మన కొరకు ఆయన లోకానికి వచ్చాడన్న సంగతే మనసులో లేక తాత్కాలికమైన వాటి కోసం మనం ఆలోచనల్లో పడిపోయి బతుకుతుంటే మనందరినీ ఆయన పిలుస్తున్న ముద్దు పేరేమిటి? సాతానా. బాగుంది పేరు? బాగలేదు. ఒక జాగ్రత్త చెప్తారు ఇక్కడ. మనం మన కోసం బతికితే సమాజం అంటుంది నువ్వు సూపర్ అని. మనం ప్రభు కోసం బతుకుతుంటే ఇదే సమాజం ఉంటుంది నువ్వు ఒక ఫెయిల్యూర్ అని, ఒక ఫూల్ అని, నువ్వు ఒక జోకర్ అని. దీని కొరకు మనం మానసికంగా సిద్ధపడి ఉండాలి. మనం మన కోసం బతికినంత వరకు ప్రపంచం మనల్ని సూపర్ అని అంటుంది, రోల్ మోడల్ అంటుంది, గ్రేట్ అంటుంది. ఎందుకంటే మనం మన కోసం బ్రతికితే వాళ్ళ ఎదుట మనము సంపాదించేస్తుంటాము, పెరిగిపోతుంటాము, గ్రోత్ కనబడుతుంటుంది. మన కోసం బ్రతుకుతుంటే వాళ్ళ కళ్ళ ఎదుట మనలోని గ్రోత్ కనబడుతుంటుంది. కనబడుచున్న గ్రోత్ని చూసి వాళ్ళు అనుకుంటారు మనం సూపర్ సక్సెస్ అని. అదే మనం ప్రభు కోసం బతుకుతుంటే ప్రపంచానికి వింతగా కనపడతాం, విచిత్రంగా కనపడతాం. మన టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నామని అనిపిస్తుంది సమాజానికి. ప్రియులారా, ఆ మాటకు వస్తే యేసు ప్రభును చూసే సమాజం అనింది ఆయన మతి చలించి ఉన్నదని ఉందా? మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూద్దామా? మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. మతి చలించడం అంటే అర్థం ఏంటి? పిచ్చి పట్టిందని. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువునే చూసి సమాజం అనింది ఈయనకు పిచ్చి పట్టిందని. పోయినసారి చూపించాను పౌలు గారి గురించి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 24వ వచనం ఏముంది? అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభునే వెర్రివాడన్న ఈ సమాజం ఆయనను అనుసరించే వారిని వెర్రివారనకపోతే ఏముంటుంది? యేసుక్రీస్తు ప్రభును ద్వేషించిన ఈ సమాజం ఆయన ఫాలోవర్స్ని ద్వేషించకపోతే ఏం చేస్తుంది? సమాజం దృష్టిలో ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక ఫెయిల్యూర్. ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, ఎవరైతే ఘనులుగా ఉన్నారో అలాంటి వారందరూ కూడా యేసు ప్రభును తీసేసి మాట్లాడడం, నీచంగా మాట్లాడడం, అవమానించడం, హేళన చేయడం. వారు దూషిస్తుంటే దూషింపబడుతున్నాడు, తిరిగి మాట అనట్లా, మౌనంగా కనబడుతున్నాడు.
పట్టుకుంటే పట్టబడ్డాడు, కొడితే కొట్టబడ్డాడు, పొడిస్తే పొడవబడ్డాడు, చంపితే చంపబడ్డాడు. అలానే చూసింది ప్రపంచం ఆనాటి సమాజం యేసుక్రీస్తు ప్రభుని. అందరిలాగా పెద్ద బడికి వెళ్ళిన దాఖలాలు లేవు ఆయనకు. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద వ్యాపారస్తుల వ్యాపారం చేసిన దాఖలాలు లేవు ఆయనకు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ తల వాల్చుకున్నట్టుకైనా ఈయనకు చోటు లేదు. పుట్టింది ఒక చిన్న గ్రామంలో, తీసుకొని పోబడింది ఒక చిన్న పశువుల పాకలోనికి, పెట్టబడింది ఒక చిన్న పశువుల తొట్టిలో. సమాజంలో సామాజికంగా ఆయనకంటూ ఏ ఘనత లేదు. విజయం అనే పదానికి సమాజం ఇచ్చే నిర్వచనం ఆయనకు అప్లై అవ్వట్లా. ఇతను విజయవంతుడని చెప్పడానికి ఏ క్రైటీరియా అయితే, ఏ పారామీటర్ అయితే ఉంటుందో సమాజంలో, అది తీసుకుంటే యేసుప్రభు నిలబడట్లా. సంపాదన లేదు అంటే డబ్బులు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఐశ్వర్యము లేదు, రాజకీయ నాయకుడు కాదు, పెద్ద వ్యాపారస్తుడు కాదు, పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నవాడు కాదు. పైపెచ్చి ఆయన మాట్లాడుతుంటే అంటున్నారు, ఈయనకి ఇంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినది? వడ్లవాడే, వడ్లవాని కుమారుడే, అవకాశం లేదే. యేసుక్రీస్తు ప్రభును చూసి తక్కువగా చూసినటువంటి సమాజం ఏదైతే ఉందో, ఆ సమాజమే ఈరోజు గుర్తుంచుకోక తప్పదు. ఆ సమాజమే ఈరోజు నవ్వుల పాలైంది. ఎందుకు అని అడిగితే విందాం ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువును చూసి ఈయన ఎందుకు బతుకుతున్నాడో మాకు అర్థం కావట్లేదు అనుకున్న సమాజమే ఆయనను చంపితే సమాధిని గెలిచి తిరిగి లేచిన ఆయన ప్రపంచానికి ఈరోజు ఆయనే దిక్కయ్యాడు కాదా? ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానులు ప్రతి తరంలో ఉన్నది ఎవరికి? వాళ్ళు ఎగతాళి చేసిన ఈయనకే. ప్రపంచవ్యాప్తంగా అన్ని తరాలలో ఎక్కువ మంది అనుచరులు ఉన్నది ఎవరికి? ఆయనకే. చంపితే చచ్చిపోయాడు అనుకుంది ప్రపంచం, ఆయన రక్తమే ప్రపంచానికి శరణ్యమైంది. మనల్ని పిచ్చివారు అని సమాజం అనేది కొద్ది కాలమే. మనల్ని మూర్ఖులు అని సమాజం పిలవగలిగేది కొద్ది కాలం మాత్రమే. కానీ దేవుడు మనలనే ప్రపంచానికి లేదా సమాజానికి దిక్కుగా నిలబెడతాడు భవిష్యత్తులో మనం ఆయన కోసం బ్రతికితే. అలాంటి భవిష్యత్తు మనకుంది కనుక మన కోసం బ్రతికి ఫెయిల్ అవ్వకుండా ఆయన కోసం బ్రతికి అసలైన సక్సెస్ను చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నారు చూడండి. నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. హేళన. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నీకు పేరే కదా కావాల్సింది. నువ్వు పలానా చోటుకి వెళ్తే ఎక్కువ మంది నీకు అక్కడ కనబడతారు, వాళ్ళందరి మధ్య నీ అద్భుతాలు చేస్తే అబ్బో నీ పేరు మారుమ్రోగిపోతుంది, నీ కోరిక కూడా నెరవేరుతుంది. వెళ్ళు. ఆయన అర్థం చేసుకున్న సమాజము కాదది. హేళన చేసిన సమాజం అది. తీసేసి మాట్లాడిన సమాజం అది. వారి మాటల్లో అర్థమవుతోంది నీ టైంను నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావని. అవసరమానికి ఇదంతా? మనల్ని కూడా అదే అంటుంది ప్రపంచం. కేవలం నీ కెరియర్పై దృష్టి పెట్టకుండా ఏంటయ్యా నీకు మిషన్? బైబిల్ అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, వాక్యం అంటున్నావు, పరిచర్య అంటున్నావు, సేవ అంటున్నావు, భక్తి అంటున్నావు, ఆత్మీయత అంటున్నావు, నిత్యజీవం అంటున్నావు. ఏంటి భాష, ఏమిటి పదజాలం? పిచ్చి.
బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలంటున్నావు, ఆలోచనలు చేస్తే ఆయన సంగతుల గురించి ఆలోచనలు చేయాలనుకుంటున్నావు, నీకు పిచ్చి, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. సమాజం మనల్ని పిలిచే పేరేంటి? టైంను వేస్ట్ చేసుకుంటున్న ఫూల్ అని. విషయం ఏంటంటే, చచ్చిపోయేటప్పుడు చావును ఆనందంగా ఆహ్వానించేది మనమే. ప్రభు కోసం బతికేవాడు మరణాన్ని ఆహ్వానిస్తాడు వచ్చేయని. ప్రభు కోసం బ్రతికేవాడు మరణ రథంపై కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటాడు. ఏ రథంపై? మరణ రథంపై కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. ప్రభు కోసం బతికేటోడు మరణాన్ని అలా చూస్తాడు, తన కోసమే బతికేటోడు మరణం వద్దంటాడు. మరణము వద్దు బాబో, నాకు భయం. చావుకు భయపడేవాడు కెరియర్ కోసం బతికినోడు, చావుకు భయపడనివాడు మిషన్ కోసం బతికినవాడు. మనం దేనికోసం బతుకుతున్నామో తెలియాలంటే పెద్దగా టెస్ట్లు ఏం అవసరం లేదు. చావు అంటే భయమో లేదో చూడండి చాలు. భయపడుతుంటే అయిపోయి. మన కెరీర్ కోసం బతుకుతున్న వాళ్ళమే. కెరీర్ కోసం బతుకుతున్న వాళ్ళమే. ఈ మధ్య 2-3 చోట్ల చెప్పాను, సకలేంద్రియములారా చాలా మీ పని తీరేన్, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేలయ్యనని పురుషోత్తం చౌదరి గారు పాట రాశారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఆ మాట చదివినప్పుడంతా నాకు ఈయనకి ఎంత ధైర్యం రా నాయన అనిపిస్తుంటుంది. ఎందుకు? సకలేంద్రియములారా అంటే శరీరంతో మాట్లాడుతున్నాడు. చాలా మీ పని తీరేనంటే ఇక మీ పని అయిపోయింది, ఇక నన్ను విడిచేసి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు శరీరముతో. నన్ను వదిలే బాబు అంటున్నాడు శరీరముతో. ఈ మాట మనం ఎప్పుడు అనాలి? తలకాయ తాకట్టు పెట్టైన డాక్టరు, నీ బిల్లు కడతారు, నన్ను బతికించు. ఎవరైనా సరే ఆ తరములోని భక్తులు, వాళ్ళ భక్తి, వాళ్ళ పరిస్థితి అద్భుతం. నా దగ్గరున్న యవనస్తులతో నేను ఒక మాట చెప్పాను రీసెంట్గా. మొదటి శతాబ్దపు భక్తులు ఎలాగున్నారో వాళ్ళలా జీవిద్దాం. 21వ శతాబ్దంలో కనపడేటోళ్ళు వద్దు. అర్థమైందా? ముఖ్యాంశాలు ఏమన్నా మరోసారి. మొదటి శతాబ్దంలో ఉన్నోళ్ళు హీరోస్, రియల్. 21వ శతాబ్దంలో కనబడేవాళ్ళు తెర మీద. సినిమా వాళ్ళ గురించి మాట్లాడట్లా, క్రైస్తవులలో కొంచెం బాగా పేరు కలిగిన వాళ్ళని చూసి త్వరగా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళను బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని చెబుతున్నాను నా దగ్గర ఉన్న యవనస్తులతో. నో, వాళ్ళు కాదు మీకు రోల్ మోడల్స్. వాళ్ళు బాగా కనపడుతున్నారు కనుక వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోకండి. వాళ్ళు బాగా కనపడుతున్నారు కనుక వాళ్ళు రోల్ మోడల్స్ కాదు మనకు. వాళ్ళ వీడియోలు బాగా తిరుగుతుండొచ్చు, వాళ్ళు ఎక్కువగా కనబడుతుండొచ్చు, లేకపోతే వాళ్ళ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉండొచ్చు, లేదా వారు నడిపేటువంటి సంఘాలకు ఎక్కువ మంది వెళుతూ ఉండొచ్చు. ఇవి చూసి త్వరగా మీరు ఫ్లాట్ అవ్వకండి. వీళ్ళు కాదు మన రోల్ మోడల్స్. అసలు రోల్ మోడల్స్ ఎవరు? మొదటి శతాబ్దం వాళ్ళు, మిషన్ కోసం బతికిన వాళ్ళు. వారిని మనం మనసులో పెట్టుకొని బతికితే బ్రతుకులు వేరేలా ఉంటాయి. ప్రభు కోసం బ్రతకడమే ఈరోజు మనకుండవలసిన మిషన్. ఏమిటా మిషన్ అని మీరు అడిగితే నేను చెప్పే సమాధానం, ప్రభు కోసం బ్రతకడం, ఆయనతో కలిసి పనిచేయడం, ఆయనతో జత పనివారుగా పనిచేయడం, భక్తిగా బ్రతకడం, మన భక్తిని కాపాడుకోవడం, వాక్యంతో సహవాసం చేయడం, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, క్రమము తప్పకుండా మందిరానికి రావడం, సహవాసంలో కలిసి ఎదగడం, ఆత్మల భారము కలిగి జీవించడం, నిస్వార్థంగా బ్రతకడం, స్వప్రయోజనమును కోరుకోకుండా బ్రతకడం, సొంత లాభమును అపేక్షించకుండా బ్రతకడం,
భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను ఆయన మహిమ కోసం జీవించడం. నాకేంటి అనే లెక్కలు లేకుండా బతకడం. అక్కడికి వెళితే నాకు లాభం ఏంటి, ఇక్కడికి వస్తే నాకు లాభం ఏంటి, ఇది చేస్తే నాకు లాభం ఏంటి, ఈ లెక్కలు లేకుండా బ్రతకడం. లోక సంబంధమైన అపేక్షలు లేకుండా జీవించడం. ఆయనను గూర్చి ఆలోచిస్తూ బ్రతకడం, ఆయనను గూర్చి నేర్చుకుంటూ బ్రతకడం, వాక్యమును నేర్చుకుంటూ బ్రతకడం. ఇవన్నీ మన దగ్గరే ఉన్నాయి ఆప్షన్స్. ప్రార్థన చేయాలి దేవునితో, ప్రభువా నా కోసం నేను బతుకుతూ వచ్చేసాను ఇంతకాలం, నా కోసం, నా కుటుంబం అన్నాను, నేనన్నాను, నా వాళ్ళు అన్నాను, నాది, నా కెరియర్ అని నేను ఇట్లా ఆలోచించాను. కానీ కెరియర్ అనేది రెండో స్థానమని, మిషనే మొదటిదని, దాని కొరకు కెరియర్ని సపోర్ట్ చేసుకుంటూ బతకాలని నాకు ఆలోచన లేకపోయింది ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నా జీవితం మరింత మెరుగ్గా మీకు కనబడాలంటే, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఇక మీదట నా జీవితంలో నా కెరియర్ని, నా మిషన్ని వేరు చేసి నేను జీవిస్తాను. నాకు సహాయం చేయండి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడింది మనందరి జీవితాలలో వెలుగును నింపడానికే. ఆ వెలుగు మనం ఆయన కోసం బతికే జీవితం, మిషన్. ఆయన బలియాగము జరిగిన తరువాత కూడా ఇంకా మనం మన కోసం బతికితే మన ఫోకస్ దాని మీద లేదు, సిలువ మీద లేదు. మిషన్ మనల్ని సిలువ దగ్గరికి నడిపిస్తుంది. కెరియర్ మనల్ని నిచ్చెనెక్కించి కూర్చోబెడుతుంది. కెరియర్ని నిచ్చెనతో పోల్చాను. కెరియర్ నిచ్చెనెక్కిస్తుంది, మిషన్ సిలువ దగ్గరికి నడిపిస్తుంది. సిలువ వైపు మన చూపును చూపిస్తుంది, ఉంచుతుంది. ఏది చేసినా మనకు అది గుర్తొస్తుంటుంది. ప్రతి ఆదివారము ప్రభు బల్ల మీద నుండి మన దగ్గరకు వచ్చే రొట్టె మనకు జ్ఞాపకం చేసేది అదే, నువ్వు దీనికోసం బతకాలని. ఆ బల్ల మీద నుండి వచ్చే పానీయం మనకు జ్ఞాపకం చేసేది అదే, నువ్వు దేనికోసం బతుకుతున్నావని. కెరియర్ కోసమా? మరి నేనెందుకు విరవబడ్డాను? నీకోసమా నువ్వు బ్రతుకుచున్నది? మరి నేనెందుకు చిందింపబడ్డాను? ఆ పవిత్ర శరీరం, ఆ పవిత్ర రక్తం మనల్ని సూటిగా ప్రశ్నించేది ఇదే. నూతన సంవత్సరాల శీర్షికలో ఈ రాత్రి మీరు వింటున్నది 15వది. మనము బ్రతుకుచున్నది ఎవరి కోసం? మనము బ్రతుకుచున్నది దేనికోసం? ఈ సందేశానికి అదే టైటిల్, మనము బ్రతుకుచున్నది దేనికోసం. న్యూ ఇయర్ మెసేజ్ నంబర్ 15. ఈ ప్రశ్నకు ఇంతవరకు మనకు క్లియర్ ఆన్సర్ లేకపోయింటే, ఈ రాత్రి మనం ఇంటికి వెళ్ళి ఒక్కసారి ప్రార్థనలో గడిపి ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం, ప్రభువు ఎదుట, దేవుని ఎదుట. లేదు ఇలానే నిర్లక్ష్యంగా జీవించేస్తామంటే, భవిష్యత్తులో వెనక్కు తిరిగి చూసుకుంటే కనబడేది ఏమిటి? బూడిద, ఏముండదు, వ్యర్థం. ఆ పరిస్థితి మనకు దాపరించకుండా జాగ్రత్తపరచడానికే ఈ సందేశం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, ఈ రాత్రి నాయన, ఈ నూతన సంవత్సరంలోని తొలి మాసంలో మా తీర్మానాలకు సంబంధించి, మేము తీసుకొనవలసిన నిర్ణయాలకు సంబంధించి, మేము చేయవలసిన ఆలోచనలకు సంబంధించి
మరికొన్ని సంగతులు వాక్యమును ముందుంచుకొని మాట్లాడుకొని ఉన్నాం. మీకోసం మేము బ్రతికితే సమాజానికి మేము మూర్ఖుల్లాగానే కనబడతాము, కానీ భవిష్యత్తు మాకే ఉందని మీ మాటలు మాకు భరోసానిస్తున్నాయి నాయన. మా కెరియర్ వేరు, మాకుండవలసిన మిషన్ వేరు. యేసుక్రీస్తు ప్రభు గురించి మేము ఆలోచిస్తే సమాజం ఆయనను విఫలమైన వాడిగానే చూసింది ఒకనాడు. కానీ ఈరోజు ప్రపంచమంతా ఆయన పేరే కనబడుతోంది, ప్రపంచమంతా ఆయన పేరే వినబడుతోంది. ప్రపంచంలో ఆయనకే అభిమానులు ఎక్కువ ఉన్నారు, ప్రపంచంలో ఆయనకే అనుచరులు ఎక్కువ ఉన్నారు. ప్రపంచమంతా విస్తరించినవి కేవలం ఆయన మాటలు మాత్రమే, ఆయన బోధలు మాత్రమే. ఇప్పటికీ ప్రపంచంలో స్ఫూర్తిని నింపుచున్నది ఆయన మాటలు మాత్రమే. ఎవరిని చూసైతే సమాజం వెర్రివాడు, మతి చలించి ఉన్నవాడు అని పేరు పెట్టినదో ఆయనే ప్రపంచానికి ఈరోజు దిక్కయ్యాడు. మేము చంపితే చనిపోయాడు అనుకుంటోంది ప్రపంచం ఆనాడు, కానీ ఆయన మరణించినప్పుడు చిందింపబడిన రక్తమే ఈరోజు ప్రపంచానికి శరణ్యమైంది. నిజమే తండ్రి, కళ్ళ ముందు కనబడుతున్న వాటిని చూసి సమాజం మీకోసం బ్రతికే వారిని చూసి విఫలులు అని పేరు పెట్టొచ్చేమో, కానీ వారే సఫలులని, అసలైనటువంటి భవిష్యత్తు వారికే ఉందని, వారి ద్వారా మీ మహిమార్థమై జరుపబడినటువంటి పనియే నిలిచిపోతుందని, అదే అనేక మందిని ప్రభావితం చేస్తుందని ఈ రాత్రి సందేశంలో మా దృష్టికి మీరు తెచ్చినటువంటి ఆలోచనలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. విని విడిచిపెట్టువారుగా ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాలను మేము మెరుగుపరుచుకొనుటకు, మలుచుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.